చెప్పండి మీ పేరేంటి? ప్రసాద్. సార్ ఎంతకాలం అవుతుంది టైలరింగ్లోకి వచ్చి? నేను 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అయింది. అంటే మీకు వయసు ఎంత ఉంటుంది? 65. 65 అంటే 15 ఏళ్ళప్పుడు వచ్చారు. ఎందుకు టైలరింగ్ రావాలనిపించింది? అప్పుడు పరిస్థితులు అట్లుండి టైలరింగ్ నేను అనుకుని దానిలోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? మరి రెడీమేడ్ రంగం వచ్చి కడుపు కొడుతుంది ఏమన్నా? రెడీమేడ్ రంగం వచ్చి వర్క్ తగ్గింది, దానిలో అడ్జస్ట్ అవుతాను ఉన్న దానిలోనే. మీ గురువు గారు ఎవరు? మా గురుగారు యాక్చువల్ అని సూర్యనారాయణ గాంచౌక్, ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు. ఓకే. ఆయన కాచి మొదలైంది. పర్లేదా ఉపాధి దీని మీద చేసుకొని? పర్వాలేదు, బట్టక కడుపు నిండు, బట్టక పొట్ట నడుస్తుంది, మిగులు అయితే ఏం లేదు. అదేలే. ఇంకా రెడీమేడ్ రంగం ఎట్లా అనిపించింది? రెడీమేడ్ రంగం ఎక్కువ కాబట్టి మాకు పని తక్కువైంది. ప్రభుత్వం నుంచి ఏమన్నా అడుగుతున్నారా? సహాయం అడుగుతున్నాం. ఏం అడుగుతున్నారు? ఎంత అడుగుతున్నారు? ఎంత ఇస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది? మాకు ఉపయోగం అంటే మాకు సరిపోయేటట్టు అంటే ఇంత అంతానే ఏం లేదు. అంటే ఒక అంచనా ఉంటుంది కదా. ఇప్పుడు నెలకి ఎంత ఖర్చు వస్తుంది సపోజ్ మీ కుటుంబ పోషణ కోసం? వస్తే నెలకు 5-6 వేలు ఖర్చు వస్తుంది. అందులో కిరాయిలు, కిరాణా సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం ఎస్టిమేషన్ నెలకు 10,000. అట్లనే ఏమన్నా లోన్ అడిగారు అనుకోండి, ఒక అంచనా ఉండాలి కదా. 10,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మీకు మిషన్ కొనుక్కోవాలంటే 2 మిషన్లు 1,00,000 అయినాయి అనుకోండి, వాళ్ళు 20,000 ఇస్తే ఏం ఉపయోగం? అందుకోసం ఒక అంచనా ఉండాలి కదా ప్రభుత్వాన్ని మనం అడిగేటప్పుడు. 2 పెద్ద మిషన్లు కొనుక్కోవాలంటే 250,000 1,00,000 కావాలి కదా. అట్లా అడగమంటున్నాను నేను. దాన్ని బట్టి ప్రభుత్వం సహకారం కావాలి. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖమ్మం టైలర్స్ ఎంతమంది ఉంటారు? మీరు సీనియర్ టైలర్స్ దాదాపుగా 1000 మంది దాకా ఉంటారు. 1000 మంది ఉంటారు వర్కర్స్. అంటే ఓనర్స్ ఎంతమంది ఉంటారు? ఓనర్స్ ఒక 50 మంది దాకా ఉంటారు. 50 మంది. ఇందులో మహిళా టైలర్స్ ఉన్నారా? వాళ్ళు వేరేనా? మహిళా టైలర్స్ వేరే. వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సుమారుగా? వాళ్ళు ఒక 10-15 మంది, 15 షాపులు ఉంటాయి, 15-20 షాపులు ఉంటాయి ఖమ్మం టౌన్లో. ఖమ్మం టౌన్లో మగవాళ్ళ టైలర్స్ కంటే ఆడపిల్లల టైలర్స్, మహిళల టైలర్స్కి ఎక్కువ ఉపాధి మార్గాలు అందుతున్నాయని విన్నాను. నిజమేనా? అసలు బోటిక్ జాకెట్ ఏది కుడితే 1000-2000 అట్లా ఉంటుందని పెళ్లికి సంబంధించి లేడీస్కి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఇది ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఇది జెంట్స్. మరి ఎట్లా ఈ రంగం నుంచి ఇందులో ఈ వృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఏమైనా చెప్దాం అనుకుని చెప్పండి. సలహాలు ఏమున్నది, మాకు తెలిసింది మేము చెప్తున్నాం కానీ నడవట్లేదు. చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు? ఏం నడవట్లేదు? ఈ నెలలో ఏం చెప్పారు? ఏం నడవట్లేదు? ఈ నెల అంటే మనం చేసేది పని ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. దాన్ని బట్టి మనం నడుచుకోవాలని చెప్తాం. మరి చేసే పని ఎక్కువ ఉంది, ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? మీ దృష్టిలో ఏముందో చెప్పండి. పెద్ద ఎవరికి ఇబ్బంది ఉంటుంది చెప్పండి. వృత్తిపరమైనటువంటి సమస్య కాబట్టి సమస్యలు సాల్వ్ చేయడానికి మేస్త్రీలు సహకరించాలని మేము కోరుతున్నాం. ఓకే. ఇంకా హెల్త్ కార్డులు ఇట్లా ఏమైనా అడుగుతున్నారా? డబుల్ బెడ్రూమ్లు అంటే అది ఉచితాలకు వస్తేనే రావట్లేదు. రేషన్ కార్డులు అయితే అందరికీ ఉన్నాయి టైలర్స్ అందరికీ. ఎందుకు మరి కుటుంబ పోషణ ఎవరిని అడిగినా పోషణ భారంగా ఉందంటున్నారు? అంటే ఆదాయం తక్కువ ఉన్నదా మన వాళ్ళు? అంటే నేను ఏరే అనుకోకండి, సాయంత్రం పూట ఏమన్నా కొంచెం ఆల్కహాల్ లాంటిది ఏమైనా తీసుకోవటం వల్ల కుటుంబానికి ఎక్కువ పోషణ చేయలేకపోతున్నారా? అట్లా కొంతమంది మాత్రమే అలాంటి వాటికి బానిస అవుతారు. ప్రతి అందరూ అట్లా కాదు. అంటే ఎవరో కొద్దిమంది ఉంటారు, లేని మాత్రమే సరిపోతుంది. కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే. ఇక అట్లా అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా దానికి బానిస అయిన వాళ్ళు ఎంత వచ్చినా సరిపో. అదే జాగ్రత్తగా ఎలాంటి దురలవాట్లు, మందు, అంబర్లు, గుట్కలు, సిగరెట్ లేకుండా ఉండి అలాంటి ఏం లేకుండా జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే ఒక రకంగా బతుకుతాం. లేకపోతే అది కూడా ఉండదు. అదే.